హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వేంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ దేవునికి పూజ చేసే కంటే ముందు మొగిలిపేట గంగ నుండి గంగా నీళ్లు తీసుకువస్తారు. మేము ఇప్పుడు గంగా నీళ్లను ఎదురుక రావడానికి దప్పు చప్పుళ్లతో మంగళారతులతో బయలుదేరినాం. గంగా నీళ్ళు ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ కాళ్ళు కడిగి పొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి మేము ఊరేగింపుగా బయలుదేరి టెంపుల్ వద్దకు వస్తాం. దేవుని గుడి దగ్గరకు వచ్చిన తర్వాత మరోసారి కాళ్ళు కడిగి దేవుని గుళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు గుడి చుట్టూ అందరం 5 ప్రదక్షిణలు తిరుగుతాము. 5 ప్రదక్షిణలు తిరిగిన తర్వాత దేవుని గుళ్ళో పూజలు ప్రారంభం అవుతాయి. ఇప్పుడు గుడి ముందర బొట్టు పసుపు వేసి కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి కళ్యాణం ప్రారంభం కాబోతుంది. స్వామివారి కళ్యాణం కోసం భక్తులు కళ్యాణ మండపంలో కూర్చొని పూజలు ప్రారంభిస్తున్నారు. పంతులు గారు స్వామివారి కళ్యాణం వేద మంత్రాలతో ప్రారంభించినారు. స్వామివారికి కళ్యాణం కోసం తెచ్చిన మంగళసూత్రంతో ఇప్పుడు స్వామివారికి కళ్యాణం చేస్తున్నారు. ఇప్పుడు మహా అన్నప్రసాదానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇప్పుడు అన్నప్రసాదం ప్రారంభం అవుతుంది. చూడండి, భక్తులు అందరూ లైన్గా వచ్చి అన్నదానంలో పాల్గొని భోజనం చేయడం జరిగింది. భోజనం చేసిన తర్వాత పక్కన ఉన్న జిలేబీ, లడ్డూలు, మిక్సరు కొనుక్కున్నాం. సాయంత్రం స్వామివారి ప్రవచనాలు ప్రారంభమైనాయి. స్వామివారి ప్రవచనాలు అయిపోయిన తర్వాత మేమందరం ఇంటికి వెళ్ళిపోయినాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.